కేపీహెచ్పీ తొలి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ స్వర్గీయ దండమూడి శోభనాథ్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా మందలపు సాయిబాబు చౌదరి ఆధ్వర్యంలో జేఎన్టీయూ సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబు చౌదరి మరియు అట్లూరి దీపక్ చౌదరి మాట్లాడుతూ, దండమూడి శోభనాథ్ భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆయన చేపట్టిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరి గుండెల్లో బ్రతికి ఉన్నారన్నారు. అలాగే ఆయన ఆశయాలను ఆయన భార్య ఆయన దండమూడి సామ్రాజ్యం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగిస్తున్నారన్నారు. ఆయన శిష్యులుగా ఆయన బాటలోనే పయనించి ప్రజాసేవలో పాల్పంచుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, దండమూడి శోభనాథ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున స్వర్గీయ దండమూడి శోభనాథ్ గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఆయన గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ మొట్టమొదటి కార్పొరేటర్ 117వ డివిజన్లో ఆయన చెరగని చిరునవ్వుతో ఎంతోమంది ఆత్మీయులను, ఎంతోమంది బంధువులను, ఎంతోమంది మంచి స్నేహశైలి అలాంటి గొప్ప వ్యక్తి మనమయ్యాన లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఆయన టైంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత సామ్రాజ్యం గారు కూడా మరి తన స్ఫూర్తితో ముందుకు వచ్చి మరి ప్రజా కార్యక్రమాల్లో మేడవింపులుగా ఒకటయ్యి ఆవిడ ఎంతో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదే రకంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన నా గురువుగా, ఆయనకి అతి సన్నిహితమైన వ్యక్తిగా రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన చేస్తున్న ప్రజా ఇదైన కార్యక్రమాలను కానీ నేను చేస్తానని చెప్పి సమూహంగా అందరికీ తెలియజేస్తూ ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నాను. మన కేపీహెచ్పీ కాలనీ తొలి కార్పొరేటర్ అయినటువంటి శ్రీ దండమూడి శోభనాథ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన మిత్రులు రాజా గారు, అదేవిధంగా ఇక్కడికి చాలామంది రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక హౌసింగ్ బోర్డు కాలనీ అనేదాన్ని కనీవిని రీతిలో అభివృద్ధి పదాలను నడిపించినటువంటి వ్యక్తి దండమూడి శోభనాథ్ గారు. అటువంటి మహనీయునికి ఈరోజు నివాళులర్పించడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఆయన ఆశయాల్ని వారి శ్రీమతి దండమూడి సామ్రాజ్యం గారు కొనసాగిస్తూ ఈ కాలనీని పలు పార్కులు కానీ, రోడ్లు కానీ అన్నిటి పరంగా కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. జోహార్ దండమూడి శోభనాథ్.